పేదరికం లేని భారతదేశాన్ని తయారు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందని, ఆ పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా లబ్ధి పొందుతున్నామని హన్మకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర 2వ విడతలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర పథకాలపై ప్రజల అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రచార వాహనం హన్మకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రచార వాహనం దగ్గరికి రాగా అధికారులు వారికి కేంద్ర సంక్షేమ పథకాలను ఏ విధంగా వినియోగించుకోవాలి, వాటి ద్వారా ఎలా లబ్ధి పొందాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ అభిజిత్ వాంగడే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. పీఎం స్వానిధి లబ్ధిదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అనంతరం చిరు వ్యాపారాలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన పీఎం స్వానిధి తమకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. और यहाँ पे गवर्नमेंट की सुविधाएं, जो सेंट्रल गवर्नमेंट प्रोग्राम्स अवेयरनेस अमंग द पीपल, वी आर डूइंग इट. वी आर हेल्पिंग द कस्टमर्स to be aware about these schemes. నేను పండ్ల వ్యాపారము చేస్తాను. సీజన్ని బట్టి ఫ్రూట్స్ తెచ్చుకొని మేము అమ్ముకుంటున్నాము. మరి మాకు 10,000 నుంచి మళ్ళీ 10,000 తీరగానే మరి 20,000 ఇచ్చారు. 20,000 తర్వాత మళ్ళీ 30,000, తర్వాత 50,000 లోన్ వరకు మాకు ఇచ్చారు. ఆర్థికంగా మేము ఎంతో హ్యాపీగా ఉంటున్నాము. పిఎం స్వానిధి తరపున మేము చాలా ఆనందంగా ఉన్నాము. మనిషికి 10,000 తీసుకున్నాము. తర్వాత 5 లక్షల మనిషికి 50,000, 5 తర్వాత 7,50,000 తీసుకున్నాం. 7,50,000 3 సార్లు తీసుకున్నాం గ్రూప్ నుండి. తర్వాత ఇప్పుడు 20 లక్షల లోన్ నడుస్తుంది. చీరల వ్యాపారం నడుస్తుంది. మా సార్ బిజినెస్ కూడా కొన్ని పెట్టుకున్నాం మేము. దాని